అన్నయ్య గారు దీక్షిత సుబ్రహ్మణ్యం గారికి మన గ్రామం తరఫున మన ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. సంగీతంలో భావం ఏంటంటే కుమారి ముత్తైదని మనం నవరాత్రుల్లో పూజిస్తాం కదా. ఎందుకు పూజించాలి అంటే చిన్నతనం నుండి స్త్రీని ఎంతగా మనం ఆరాధిస్తాము. గ్రామము, జిల్లా, ప్రపంచము, రాష్ట్రం అన్ని కూడా సుభిక్షంగా పంటలు పండుతాయని వేదాలు చెప్తాం. అందుకే మనకనకి కులమతాలకు అతీతంగా ఎవరున్నా సరే ముత్తైదు కనిపించిందంటే ఖచ్చితంగా చేతులెత్తి నమస్కరించాలి. ఎంతో పుణ్యం. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అనే పదాలు వదిలేయాలి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అన్నట్లు నేర్చుకోండి, కానీ బతుకు తెరువు కోసం నేర్చుకోండి, కానీ బతకాలి కోసం మాత్రం నేర్చుకోవచ్చు. సో మనందరి కోసం ఇందాక ఒక విషయం తెలియజేశారు నాకు. అన్నయ్య, సంగీతం నేర్చుకుంటే ఒక ఆవిడ ఉంది, మిమ్మల్ని కలవాలనుకుంటుందంట అని అన్నారు. మరి ఎవరు ఆవిడ? తొందరగా కలిస్తే నేను చూస్తాను. ఎందుకంటే వారి ముందర పాడే భాగ్యం నాకు కలిగిందంటే మరి ఏం పాటరా అది? 7 కొండల చేయలే భాగ్యమంతా చెప్పండి. మీరు పాడతారా? కూర్చోండి. ఎక్కడ మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? నెమ్మదిని
ధన్యవాదాలు. దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుభావం నీలప్రకాయం ఆజానుభావం నీలప్రకాయం
కానివ్వండి కానివ్వండి ఇక 4-5 సంకీర్తనలు పాడిన తర్వాత మా కార్యక్రమాన్ని చేసుకుంటాం. కాలతీతం అవుతాము కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం చేసే కార్యాలు స్వామి కోసరం కాబట్టి ఆయన కల్పించుకుందాం. ఈనాటి యజ్ఞంలో స్వామి యొక్క అనుగ్రహం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. 9 సంకీర్తనలు పూర్తి చేసుకున్నాం. 10వ సంకీర్తన కడుగు పెట్టే ముందు ఒక చిన్న సూచన అన్నాను. అదేమిటంటే ఎందుకో మరి స్వామి నాకు అది కల్పించాడు కాబట్టి నేను ఇక్కడ నిస్వార్థంగా నేను ఇక్కడికి వస్తున్నాను తప్ప ఆశించి వచ్చే వ్యక్తిని అసలే కాదు. నేను ఆశించినా నాకు తగ్గట్టుగా ఇవ్వరనే కూడా నాకు తెలుసు. కానీ ఏంటది అంటే ఆ కళలో వచ్చే స్వామి నువ్వు నా దగ్గరే పాడాలి, నాకు తెలియజేసుకోవాలి, నీ సంకీర్తన నాకు కావాలి అన్నట్టుగా ఉందేమో అని ఇక్కడికి వచ్చాను. వేదం పుట్టిందే మన ప్రాంతంలో ఇక్కడ వెల్జాజ, అందుకే దీని పేరు వేదము వేదాద్రి అని పేరు వచ్చిందనమాట. మా పూర్వీకులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. చుక్కాపూర్ సాహితీ సంస్థ అన్నటువంటి సాహితీ సిద్ధాంతి సీతారామ సిద్ధాంతి గారు కూడా ఇక్కడి వారు కూడా వేద పండితులు. అలాగే ఈరోజు అదేంటి అంటే మరి శ్రీనివాసయ్య గారు ఓకే అంటే అది అనౌన్స్ చేస్తాను. ఓకే. ప్రపంచవ్యాప్తంగా భారత్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తీసుకెళ్లాలన్న సంకల్పంతో 4 గంటలు నిర్విరామంగా ఇక్కడ నేను పాడబోతున్నాను. ఆయన అనుగ్రహం వల్ల మీరందరూ అంగీకరిస్తే తప్పకుండా ఆ ప్రపంచ రికార్డులో ఈ ఊరు పేరును నిలబెడదామా వద్దా? వద్దు అన్నవాడు చేతులు ఎత్తండి. నిలబెడదాము అన్నవాడు చేతులు ఎత్తండి. ప్రపంచవ్యాప్తంగా మనం పాడేది 66 లక్షల మంది వ్యూవర్స్ చూస్తుంటారు ఈ వేదాంత లక్ష్మణ స్వామి గుడిని. మీకు ఇష్టమేనా? ఓకే, థ్యాంక్ యూ. అది మన ఎమ్మెల్యే గారు, గ్రామ సర్పంచ్ గారు, పెద్దలందరూ కూడా అంగీకారం తెలుపుతున్నారు. రేపు వారు ఆ విషయమయ్యే నాతో మాట్లాడడానికి వస్తున్నారని తెలియజేశారు నాకు ఇందాకే. రేపు అవకాశం ఉంటే ఇక్కడ ఒక 5-6 కీర్తనలు మాత్రమే పాడడానికి అవకాశం తీసుకుంటాను కళ్యాణానికి ముందు. ఎందుకంటే వారు వినాలి అన్నారంట. కావున మీకందరికి ఇష్టమైతేనే పాడదాం. దీంట్లో ఏదో ఏదో మనసులో పెట్టుకొని మాత్రం చెప్పకండి. ఎందుకంటే నేను దైవం కోసమే జీవిస్తాను, దైవం కోసమే పాడతాను కాబట్టి దాన్ని మీరు మనసులో పెట్టుకొని నాకు మాట ఇవ్వాలి. నేను ఒకసారి మాట ఇచ్చానంటే ఎంత దూరమైనా వెళ్తాను.
ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఇప్పుడే చెప్పండి, మాకు వద్దు అన్నప్పుడు నేను రాను. అందుకే ముందే చెప్తున్నాను. ఓకే, నువ్వు వాడవా ఏది లేదు అంతర్యామి అలసిది సొలసిది అంతర్యామి అలసిది సొలసిది అంతర్యామి అలసిది సొలసిది
జీవితంలో మనకు చాలా అద్భుతమైన అవకాశం కలిగినటువంటి ఈ రాగ సంకీర్తన అన్నమయ్యని అడిగి పాడించుకుంటాడు శ్రీమన్నారాయణుడు. నీకు పునర్జన్మనిస్తానయ్యా, చిరంజీవిగా ఉండు అంటే అప్పుడు వేడుకుంటాడు, నాకొద్దు తండ్రి, ఈ నరక కూపమే నాకొద్దు, నాకు చాలా రోజు ఒక కీర్తన రాసి నీకు అర్పించాలి అంటే అంత డెడికేషన్ మనిషిలో ఉండాలి. అందుకని అది ఉదాహరణగా చూపించాడు మనకి భగవంతుడు. కాబట్టి మనసు పెట్టి ప్రేమతో అందరితో ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా బతకండి, ప్రేమగా జీవించండి, తులసి విత్తనాలు నాటండి, అందరినీ ప్రేమగా పలకరించండి. ఆ పలకరింపే మనకి ఎంతో ఆయుష్ ఇస్తుంది. అది గొప్ప టానిక్ మనకి. ఆ టానిక్ మనం పోగొట్టుకోకూడదండి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాము అంటే నిజంగా ఆయన మనవాడి అనే భావన రావాలి. అప్పుడు కానీ మనం నిజ స్థితిలో బతకడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి భగవద్ బంధువులారా నేను చెప్పేది ఒకటి మీకు మళ్ళీ చెప్తున్నాను, తల్లిదండ్రుల సేవ చేయండి. వారు స్నానం చేస్తే వాళ్ళ బట్టలు పిండండి, వాళ్ళ కాళ్ళు వద్దండి, 1 గంట వారి దగ్గర గడపండి. రాఘవుడు ఇక్కడ ఈ లైన్ లో భూమిజ అని వస్తుంది. భూమిజ అంటే ఎవరంటే సీతమ్మ వారు, మన ప్రపంచాన్ని పరిపాలించే ఆ తల్లి. ఎంత పుణ్యం మన హిందుత్వానికి ఇంకెవ్వరికి లేదండి. కుంకుమ ధరించడం అనే ఒక హిందుత్వానికే ఉంది ప్రపంచంలో, ఏ దేశానికి లేదు. ఎంత గొప్ప వినయ విధేయతలు కలదు. అందుకే విదేశస్తులు వేరుకుంటున్నారు, అయ్యో మనం ఇండియా వెళ్ళాలి, ఇండియా వెళ్ళాలి. కోట్ల కొద్ది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఎందుకో తెలుసా మీకు? భాగ్యనగరానికి ఆ రాముడు వచ్చి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఎప్పటికీ కూడా కరువు అనేది ఉండదు. ఆంజనేయుడు రామలక్ష్మణుడు వచ్చారు, అందుకని అక్కడ కొదవలేదు. ఎన్ని కోట్ల మంది పైన అక్కడ చేర్చుకుంటుందా తల్లి భాగ్యలక్ష్మి. అంత ఘనత మన దేశం. అన్ని దేశాలు కూడా హైదరాబాద్ వైపే వస్తున్నాయి. రాముడు రాఘవుడు రవికులుడితడు, రాముడు రాఘవుడు రవికులుడితడు, మోహి జగపతి పురుష రాముడు రాఘవుడు రవికులుడితడు, మోహి జగపతి పురుష
వెంకటాద్రి, వేదాద్రి, వృషభాద్రి, నీలాద్రి ఇవన్నీ వచ్చేసాయి. వేదాంతాలందు విజ్ఞాన శాస్త్రములందు కూడా రీసెర్చ్ చేస్తా ఉన్నారు అమెరికన్స్. బట్ వెనక నాది నీది కాదు అంటున్నాడు భగవంతుడు. నువ్వు అంతవరకే. ఇందాక అలుగు అని చెప్పారు, చేయికి అలుగు వేస్తారు. అలుగు అక్కడి వరకే మన జీవితం. ఇది కాదు, ఇది ఆయన. పోరితో శ్రీ వెంకటాద్రి పొంచిని దయగరాధ ఆదిగనాది అయిన ఆచావతారము రాముడు రాముడు పురుష నిధానము. పురుషుడు ఏ విధంగా ఉండాలి అనేది చాలా 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 రాముడు స్వామికి జన్మదానపడి ఉంటూ తప్పకుండా ప్రపంచ రికార్డులో ఈ పేరు నిలబెట్టాలనే సంకల్పంతో నేను 25 సంవత్సరాల నుంచి కూడా ఏకభక్తమే చేస్తాను. రాత్రి టిఫిన్ మాత్రమే తీసుకుంటాను. ఈసారి అంతకన్నా కఠినంగా స్వామి ముందర ఎవరు ఏమనుకున్నా ఏమన్నా సరే ఖచ్చితంగా ఆ కార్యం చేసే వరకు నిద్ర పోనివ్వను. ఈవెన్ వీలైతే విత్ సెక్యూరిటీ తోటి సీఎంను కలిసి తప్పకుండా ఇది వేదాద్రిలో చేయబోతున్నానండి, మీరు తప్పకుండా రావాలి అనే ప్రయత్నం మాత్రం చేస్తాను సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ యొక్క పనిని మన కసిరెడ్డి గారి భుజాలపైన వేస్తాను, అదర్వైజ్ వంశచంద్రరెడ్డి పైన వేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అన్నయ్య గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నటువంటి మన మిత్రుడు విష్ణుకి సదా 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 ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా మనసులో ఉండి చెప్పేది తప్ప ఆయన పొగిడితే నాకేమో ఉంటుంది అనేది ఉండదండి. మీరు ఏమనుకున్నా నేను, ఎందుకంటే గురువుగారు మీరు అనౌన్స్ చేయాలి అని రిక్వెస్ట్ చేశాను కాబట్టి నేను చేస్తున్నాను. వారు భగవంతుడు వాడిని చల్లగా చూడాలని నేను మనసారా కోరుకుంటున్నాను.